ట్రంప్కి సంబంధించిన సుంకాలు వద్దని చెప్పడం ఒక ఎత్తు. ఆల్రెడీ ఈ ఏడాదిలోపు ట్రంప్ వసూలు చేసింది తిరిగి ఇవ్వమంటం ఒక ఎత్తు. ఇప్పుడు లెక్క 16 లక్షల కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాలి. అన్ని దేశాలకి ఆ డబ్బులు రిటర్న్ రావాలి. ఇది అమెరికాకి అతిపెద్ద సంక్షోభం. డబ్బులు తిరిగిచ్చే పరిస్థితుల్లో ఉందా అంటే లేదు. ఓ పక్కన యుద్ధ వాతావరణాలు, రెండో పక్కన అప్పుల పాలు, వచ్చిన డబ్బులన్నీ కూడా అక్కడ జీతాలకి అప్పులు చెల్లించడానికే సరిపోతుంది, వడ్డీలు కట్టడానికే సరిపోతుంది, అసలే తీర్చలేకపోతుంది. $30 ట్రిలియన్ జీడిపి ఉంటే $39 ట్రిలియన్ అప్పు ఉన్నటువంటి అతిపెద్ద అప్పు దేశం అమెరికా. ఇప్పుడు అదే దాన్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి. అందుకని అప్పటికి సుప్రీంకోర్టుని ఒక రకంగా పరోక్షంగా బెదిరించాడు ట్రంప్. డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అమెరికా ఆర్థిక సంక్షోభంలో పడుతుందని. బట్ సుప్రీంకోర్టు మాత్రం ఖచ్చితంగా 9 మంది జడ్జీల్లో 6 తిరిగి ఇవ్వాల్సిందేనని తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో మరి ట్రంప్ ఏం చేస్తాడో, అమెరికా ఎట్లా తట్టుకుంటుందో చూడాలి.